హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు స్వదేశీ ఫుడ్స్. ఈ రోజు మనం పూల్ మకానాతో మిక్చర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు చాలా మంది ఈ పూల్ మకానాతో ఎన్నో రకాల కూరలు, స్నాక్స్ లాంటి ఎన్నో రకాల రెసిపీస్ తయారు చేస్తున్నారు. ఈ పూల్ మకానా వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్ వంటి ఎన్నో పోషకాలున్నాయి. అదే విధంగా వయసు పెరిగే కొద్దీ కూడా మన చర్మం పైన పలు రకాల సమస్యలు వస్తూ ఉంటాయి కదా. ఈ సమయంలో పౌష్టికాహారం తీసుకునేవారు ఆరోగ్యంగానే కాదండి, అందంగా కూడా ఉంటారు. చూడండి, ఈ పూల మకానా చూడ్డానికి ఇలా ఉంటాయి. ఇప్పుడు ఇవి అన్ని సూపర్ మార్కెట్స్ లోనూ కూడా దొరుకుతున్నాయి. ఈ పూల మకానాని మనం సూపర్ మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు ఇలా కాస్త సాఫ్ట్ గా మెత్తగా ఉంటాయి. కానీ వీటితో మనం స్నాక్స్ తయారు చేసుకునే ముందు కాస్త క్రిస్పీగా వేపుకుని తీసుకోవాలి. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ కోసం 3 కప్పుల వరకు మకానా తీసుకుంటున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక దలసరిగా ఉండే కడాయిని పెట్టుకోవాలి. కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత అందులో 3 కప్పుల వరకు మకానా వేసుకుని చిన్న మంట మీదే ఇవి మాడిపోకుండా కాస్త కలర్ చేంజ్ అయ్యి కొద్దిగా క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుకుంటూ వేపుకోవాలి. ఇందాక మనం ఈ పూల్ మకానాని నొక్కి చూస్తే కాస్త మెత్తగా ఉన్నాయి కదా. ఇలా వేపుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు వీటిని వేళ్లతో కాస్త చిదిపినట్లయితే ఇవిలా క్రంచీగా విరిగిపోతాయి. ఇలా మకానా క్రిస్పీగా అయ్యేంత వరకు వేపడానికి నాకు సుమారుగా 5 నిమిషాల వరకు టైం పట్టింది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకుని కాగనివ్వాలి. ఆయిల్ కాగిన తర్వాత అందులో ఒక గుప్పెడు వరకు పల్లీలు వేసుకోవాలి. మీకు ఇష్టమైతే గనక ఇలా కొన్ని సన్నగా తరిగిన ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి కాస్త దోరగా అయ్యేంత వరకు చిన్న మంట మీదే కలుపుకుంటూ వేపుకోవాలి. చూడండి, పల్లీలు ఇంకా కొబ్బరి ముక్కలు ఇవి రెండు కూడా ఇలా కాస్త కలర్ చేంజ్ అయ్యాయి కదా. ఇప్పుడు ఒక గుప్పెడు వరకు జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, తర్వాత ఒక 4 పచ్చిమిర్చిని కూడా ఇలా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇంకా 2 రెమ్మల వరకు కరివేపాకు, తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు గుల్ల శనగపప్పు కూడా వేసుకోవాలి. అలాగే ఒక 3 ఎండుమిర్చిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలుపుకుంటూ ఈ తాలింపుని చిన్న మంట మీదే కాస్త రంగు మారి మంచి సువాసన వచ్చేంత వరకు కలుపుకుంటూ వేపుకోవాలి. చూడండి, తాలింపు ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసుకోవాలి. ఇంకా ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకుని తర్వాత ఇందులోనే మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న మకానా ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా ఈ మకానాకి పట్టేలాగా ఒక్క 2 నిమిషాల పాటు చిన్న మంట మీదే కలుపుకుంటూ వేపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన మకానా మిక్చర్ తయారైపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని పూర్తిగా చల్లారనిచ్చి ఆ తర్వాత గాజు సీసాలోకి వేసుకుని స్టోర్ చేసుకున్నామంటే కనీసం ఒక 15 రోజుల వరకు కూడా ఫ్రెష్ గా ఉంటాయి. చూసారు కదా ఎంత సింపుల్ గా తయారు చేసేసుకున్నామో. ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.